శ్రీలతకు, సందీప్‌కు ఒక షాకింగ్ పెద్ద ఘోరమైన నిజం తెలుస్తుంది. అయితే ఏంటంటే శ్రీలతకి అభి అలాగే రామలక్ష్మి ఇద్దరు పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసిపోతుంది కదా! అప్పుడు ఇమ్మీడియేట్‌గా అక్కడికి సందీప్ వచ్చి ఏమంటాడంటే, "అమ్మా నువ్వు రామలక్ష్మి గురించి అసలు నిజం బయటపెట్టి, మీ ఇంటి నుంచి మెడపట్టుకు బయటికి గెంటేయొచ్చు కదా! ఆ మాణిక్యం కూతుర్ని నువ్వెందుకు ఇంకా భరిస్తున్నావు" అంటే, అప్పుడు శ్రీలత ఏమంటుందంటే, "పంపించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సీతకాంత్ రామలక్ష్మిని ప్రేమిస్తున్నాడు" అనేసి అంటుందనమాట. దాంతో షాక్ అయిపోయిన సందీప్, "ఇదేంటమ్మా! మరి అలా ప్రేమిస్తుంటే మరి రామలక్ష్మి అలాగే అభిల ప్రేమని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడు" అంటే, సీతాకాంత్ వాళ్ళిద్దరూ గత జన్మలో భార్యాభర్తలన్న విషయాన్ని చాలా బలంగా నమ్ముతున్నాడు. అందుకనే ఇప్పుడప్పుడే రామలక్ష్మిని తను వదులుకునే పరిస్థితుల్లో లేడు అని. అయితే తన రూమ్‌కి వెళ్ళి తన డైరీ చదివిన తర్వాత నాకు అన్ని విషయాలు తెలిసాయని, మొత్తం విషయం అంతా కూడా సీతాకాంత్ గురించి, రామలక్ష్మి గురించి బయట పెట్టేస్తుంది శ్రీలత సందీప్‌కి. ఆ తర్వాత ఏమంటుందంటే, ఎలాగైనా సరే రామలక్ష్మి అలాగే సీతాకాంత్‌ల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళిద్దరిని విడదీయాలని అదే మాస్టర్ ప్లాన్ అని అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మిని కారులో ఎక్కించుకున్న సీతాకాంత్ బయటికి తీసుకెళ్తే, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటే, "నీకు ఈరోజు అభి నిజ స్వరూపం బయట పెట్టడం కోసం తీసుకెళ్తున్నానని. అయితే తను ఇప్పటి వరకు నీతో చెప్పినవన్నీ అబద్ధాలేనని, తన తల్లికి సీరియస్‌గా ఉండి నా దగ్గర ఏకంగా 50,00,000 కొట్టేశాడని, కిడ్నీ ఫెయిల్యూర్ అని ఏవేవో కాకమ్మ కథలన్నీ చెప్పి అభి నిన్ను మోసం చేస్తున్నాడని" అని చెప్తాడు. అది నమ్మలేని రామలక్ష్మి సీతాకాంత్‌ని అనుమానిస్తుంది. ఈలోపు అభి తన తల్లిని రాత్రికి రాత్రే, అంటే అప్పటికప్పుడే ఆ ఇంటి నుంచి బయటకి పంపించేసేయాలని అనుకుంటాడు. "నువ్వు ఇక్కడ ఉంటే నాకే ప్రాబ్లమ్" అని వాళ్ళ అమ్మకి చెప్తాడు. ఈలోపు బయటికెళ్ళిపోయే టైంకే రామలక్ష్మి, సీతాకాంత్‌లు ఇద్దరు గుమ్మం దగ్గర ఉండేసరికి ఇద్దరు వాళ్ళ అమ్మని చూసి షాక్ అయిపోతారు. దాంతో ఒక్కసారిగా వాళ్ళని చూసి అభి కూడా షాక్ అయిపోతాడు. ఇక రామలక్ష్మి వెళ్ళి అభి చెంప పగలగొట్టి, "నీకసలు బుద్ధుందా? కన్న తల్లి విషయంలో ఇన్ని అబద్ధాలు ఆడతావా? నీ గురించి, నా గురించి, మనిద్దరి ప్రేమ గురించి సీతాకాంత్ సార్ ఎంతగా కష్టపడ్డారు, ఎంతగా ఆలోచించారో నాకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు మాత్రం అడ్డమైన పనులన్నీ చేసి ఈ రకంగా నీ చెత్త బుద్ధిని బయట పెట్టుకున్నావని" అంటుంది. అయితే ఈలోపు అభి ఏదో చెప్పకపోతుంటే మళ్ళీ చెంప చెళ్ళుమనిపించి, "ఇక నువ్వొద్దు, నీ ప్రేమ వద్దు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని" చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా నిజమైతే బావుండేది. కానీ అభి కన్న కల. అందుకని ఈ కల నిజం అవ్వకూడదని చెప్పేసి ఉలిక్కి పడతాడు.